హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ శ్రీశైలం వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యూవర్షిప్ అనేది ఎక్కువగా ఉంది. సో అందువల్ల మీకు ఈ ట్రిప్ అనేది నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ వ్లాగ్ ఇదే. ఇంకా శ్రీశైలం వెళ్ళిందే దీనికోసం. అసలు చెప్పాలంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి, ఇంకా అవి చూడాలి అని వెళ్ళాము. అనుకోకుండా చేసుకున్న ప్లాన్, అనుకోకుండా చేసుకున్న ట్రిప్ అన్నమాట ఇది. కానీ చాలా సక్సెస్ అయింది. నాగార్జున సాగర్కి కూడా వెళ్ళాం, కానీ ఆ వీడియో ఇంకా నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే అది ఇలాగే నెగ్లెక్ట్ చేశాను నేను. అంటే న్యూస్లో చెప్పిన తర్వాత 3 డేస్కి వెళ్దాం అనుకున్నాము. 3 డేస్ తర్వాత వెళ్ళాము. అప్పటికల్లా గేట్స్ క్లోజ్ అయిపోయాయి. అలా మిస్టేక్ ఈ శ్రీశైలంకి చేయకూడదు అనుకున్నాము. ముందు రోజు న్యూస్లో వచ్చింది, ఇంకా నెక్స్ట్ డేనే మేము వెళ్ళిపోయామన్నమాట. సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే మల్లెల తీర్థం చూసుకున్నాము. అక్కడి నుంచి మనం డ్యామ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ డిండి చూసుకున్నాము, ఆ తర్వాత మల్లెల తీర్థం చూసుకున్నాము. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఆ 2 వీడియోలు కూడా యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే అవి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి అవైతే. మనం డ్యామ్కి వెళ్ళే దారిలో ఈ ఫారెస్ట్ మధ్యలోనే మనకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనే ఒక స్పాట్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళాలి మనము. కాకపోతే మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అది 4:30 వరకే ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ అంట. మాకు తెలియదు, మాకు లేట్ అయిపోయింది ఇక్కడే. ఇంకా వెళ్ళేసరికి అది క్లోజ్ అయింది. అదొక్కటి మిస్ అయిపోయామే అనిపించింది. అక్కడ ఏం లేదు, జస్ట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనకి డ్యామ్ అండ్ ఈ ఫారెస్ట్ అండ్ టెంపుల్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి చూస్తే 360 డిగ్రీ వ్యూలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయంట. ఆ వ్యూ ఒకటి మిస్ అయిపోయాము. మీరు వెళ్తే అది కొంచెం ముందే వెళ్ళి అది కవర్ చేసుకోండి. మల్లెల తీర్థం వరకు నేను యాక్టివ్గా ఉన్నాను. ఆ తర్వాత నుంచి ఇంకొంచెం డల్ అయిపోయాను నేను. ఎందుకంటే ముందు రోజు నిద్ర లేదు నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది. అసలు బైక్ పైన కూడా ఇంకా పడుకుని పోయాను నేను, అంత నిద్ర వస్తుంది నాకు. ఇక్కడ ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము మేమైతే. ఇంకా వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడాము. జస్ట్ వీడియోస్ తీసుకుంటాము అని అంటే, లేదు మేడం గేట్స్ క్లోజ్ అయిపోయాయి, ఒక్కరిని పంపిస్తే మళ్ళీ అందరినీ పంపించాలి, రేపు మార్నింగ్ రండి అని చెప్పారు. ఆఫ్టర్ 10 o'clock రండి అని చెప్పారు. సో ఇంకా అందుకని వెళ్ళిపోయాము. ఇదే ఆక్టోపస్ వ్యూ పాయింట్, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా. అక్కడ నుంచి ఒక 1 kilometer అలా లోపలికి వెళ్తే మనం ఒక ఎడ్జ్కి వెళ్తామంట. అక్కడ నుంచి చూస్తే ఇంకా అన్ని ఫారెస్ట్, డ్యామ్ ఇవన్నీ కూడా 360 degrees వ్యూలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లొకేషన్ అంతే. సో ఇంక ఇక్కడ కనుక్కొని రిటర్న్ అయిపోయాం మేము. కాకపోతే అరే ఓపెన్ ఉంటే బాగుండు కదా అనుకున్నాను. నాకు చూడాలని లేకపోయినా నాకేంటంటే వీడియోస్ తీసి మీకు చూపించాలని ఉంది. మెయిన్గా చాలా ప్లేసెస్ కవర్ చేయాలని ఉంటుంది నాకు. అంటే ఒక వర్క్ చేస్తే దానికి రిలేటెడ్గా 4-5 వర్క్స్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా, అంతే టైం సేవ్ చేస్తాను. నేను ప్లాన్ చేసుకునే దాంట్లో ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ డే కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ డే కూడా డ్యామ్ దగ్గర చాలా సందడిగా ఉండేసరికి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాము. మళ్ళీ రిటర్న్లో వచ్చేసరికి ఇంకా అప్పుడు కూడా క్లోజ్ అయిపోయింది. అందుకని ఇంకా అదొక్కటి మిస్ చేశాను నేనైతే. సో ఇప్పుడైతే మనం శ్రీశైలంకి 28 kilometers దూరంలో ఉన్నాము. ఇప్పుడు మనం దోమలపెంట విలేజ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఇదేంటంటే ఫారెస్ట్లోకి శ్రీశైలం నుంచి వచ్చే వాళ్ళు ఎంటర్ అయ్యే దగ్గర ఉండే చెక్ పోస్ట్ ఇది. మనము అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర స్టార్టింగ్లో కూడా ఒక చెక్ పోస్ట్ చూసాం కదా, అక్కడ కూడా సులభ్ కాంప్లెక్స్ అవన్నీ ఉన్నాయని చెప్పాను నేను. అండ్ ఇదొక ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ 9 o'clock అంటే నైట్ 9 o'clock తర్వాత వెహికల్స్ ఇందులోకి అలో చేయరు. ఇక్కడ స్టాప్ చేసి రిటర్న్ పంపిస్తూ ఉంటారనమాట. మీరందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా డ్యామ్ వ్యూ చూడడం కోసం. నిజంగా మీ అందరికైతే చాలా నచ్చుతుంది. అండ్ నేను చాలా కష్టపడి తీసాను కూడా ఇది. అండ్ ఈ వ్యూ కోసమే వెళ్ళింది. ఒకవేళ మేము వెళ్ళేసరికి కనుక గేట్స్ క్లోజ్ చేసి ఉంటే చాలా డిసప్పాయింట్ అయిపోయేదాన్ని. కాకపోతే చాలా గేట్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. 10 gates ఓపెన్ ఉన్నాయి. సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. ఇప్పుడు మనం ఈగలపెంట విలేజ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. నేమ్స్ అన్నీ చాలా కామెడీగా ఉన్నాయి కదా. దీనికన్నా ముందు వచ్చిన విలేజ్ మనకి దోమలపెంట, ఇదేమో ఈగలపెంట విలేజ్. ఇప్పుడు మనం డ్యామ్ దాటిన తర్వాత శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఆ మధ్యలో కూడా ఒక విలేజ్ వస్తుంది, అదేమో సున్నిపెంట. సో ఈ విలేజ్ నేమ్స్ అన్నీ కూడా కొంచెం కామెడీగా అనిపించాయి నాకు, అలా గుర్తుండిపోయాయి. ఇంకా ఈ సైన్ బోర్డ్స్ అన్నీ చదివి నవ్వుకున్నాను నేను. ఈ విలేజ్ దాటిన తర్వాత మనకి తెలంగాణకి సంబంధించిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉంటుంది. అది భూగర్భ జల విద్యుత్ కేంద్రం అన్నమాట. అదేంటంటే ఒక కొండని 1.5 kilometers లోపలికి తవ్వి లోపలేసారు మనకి పవర్ ప్లాంట్ అనేది. ఇక్కడ నుంచి మనకి అంటే తెలంగాణకు ఒకటి సపరేట్గా ఉంటుంది అండ్ ఆంధ్రాకి ఒకటి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు యూజ్ చేసుకునే పవర్ ప్లాంట్ ఉంది కదా, అదేమో ఫస్ట్ నిర్మించింది. అంటే మనకి ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ నిర్మించారో అప్పుడే దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళు వాడుకునేది మాత్రం రీసెంట్గా నిర్మించింది ఇది. దానికన్నా దీని పవర్ కెపాసిటీ అనేది ఎక్కువ, పవర్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ అనేది తెలంగాణ వాళ్ళది ఎక్కువ.
హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే వాటర్తోని పవర్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అనమాట. మనకి శ్రీశైలంకి వచ్చే వాటర్తోని ఇక్కడ పవర్ ప్రొడ్యూస్ అనేది చేస్తూ ఉంటారు. తెలంగాణ పవర్ ప్లాంట్ వచ్చేసి దేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే అన్నింటికన్నా ఎక్కువగా పవర్ ప్రొడ్యూస్ చేసే పవర్ ప్లాంట్లలో అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లలో తెలంగాణది 2వ ప్లేస్లో ఉందన్నమాట. సో మొన్న ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే. మొన్న మీకు గుర్తుందా, ఇక్కడ లోపల ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 9 మంది చనిపోయారు పవర్ ప్లాంట్లో, శ్రీశైలం పవర్ ప్లాంట్లో. ఈ న్యూస్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రీసెంట్గానే జరిగింది, జస్ట్ 1 మంత్ అలా అవుతుంది అనుకుంటా అంతే. ఆ పవర్ ప్లాంట్లో చిక్కుకున్న 9 మందిలో ఒక ఏఈ అయితే మీరు ఎవ్వరు లోపలికి రాకండి, మేము చనిపోతున్నాము అని చెప్పి మాట్లాడాడు. ఆ మాటలు కూడా గుర్తొచ్చాయి నాకైతే జర్నీ చేస్తుంటే. చందుతో అవన్నీ చెప్తూ వెళ్ళాను నేను వెళ్ళేప్పుడు. చూసారా, ఇదే ఆఫీస్ కనిపించిందా మీకు? ఇక్కడ బోర్డు పైన రాసింది శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అని రాసింది. మనం న్యూస్లో ఎలా చెప్తూ ఉంటామంటే ఎస్ఎల్బీసీ అని చెప్తూ ఉంటాము. ఎస్ఎల్బీసీ అంటే తెలంగాణది, ఎస్ఆర్బీసీ అంటే ఆంధ్రప్రదేశ్ది. ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి వాటర్ మనకి నల్గొండకి సప్లై అవుతూ ఉంటుంది. నల్గొండలో మనకి ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ప్యూరిఫై అయిన వాటర్ అనేది మనకి నల్గొండ డిస్టిక్కి సప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చూస్తుంటే అక్కడ ఇంకో పవర్ ప్లాంట్ కనిపిస్తుంది కదా, అది ఆంధ్రాది. అది వచ్చేసి ఎస్ఆర్బీసీ అనమాట. అది కృష్ణా రివర్కి రైట్ సైడ్ ఉంటుంది. మన పవర్ ప్లాంట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అసలు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1963లో స్టార్ట్ చేశారు దీన్ని. అంటే దీన్ని ప్లాన్ చేసి దీన్ని శంకుస్థాపన చేసింది మాత్రం 1963లో. అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఒక 22 ఇయర్స్ తర్వాత మనకి 1981లో ఇది ఓపెనింగ్ అయింది. అప్పుడు దీన్ని నిర్మించిన పర్పస్ వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్గానే నిర్మించారు. అంటే జస్ట్ పవర్ జనరేట్ చేయడం కోసం మాత్రమే ఇది నిర్మించారు. కాకపోతే ఆ తర్వాత ఇది బహుళార్థక సార్థక ప్రాజెక్టుగా చేంజ్ అయిపోయింది. అంటే చాలా వాటికి యూజ్ చేసేదాన్ని బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ అంటారు. అంటే తాగునీరుకి, సాగునీరుకి, అంటే మనం డ్రింకింగ్ వాటర్గా, వ్యవసాయంకి, అలాగే పవర్ జనరేషన్కి, ఇలా ఇన్ని విధాలుగా యూజ్ చేసుకుంటే దాన్ని బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ అంటారు. సో మీతో మాట్లాడుతూ మీకు కబుర్లు చెప్పుకుంటూ మిమ్మల్ని డ్యామ్ దగ్గరికి తీసుకొచ్చాను కదా. నాతో జర్నీ అయితే మీకు అస్సలు బోర్ కొట్టదు. ఎంతో కొంత శ్రీశైలం గురించి అయితే మీరు తెలుసుకున్నారని అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా డ్యామ్ చూసేయండి. మేము డ్యామ్ దగ్గరకు వచ్చే వరకు కూడా ఇంకా నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. డ్యామ్ దగ్గరికి బైక్ వచ్చినప్పుడు అప్పుడు అరే డ్యామ్ వచ్చింది అనుకున్నాం మేము. సో ఇక్కడైతే 10 గేట్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఎంత బాగుందో అసలు. పనితల పట్టుకోవాలి. చూసినావా చూడు, ఫోటో తీయనా?
ఏంది పెట్టుకో. ఇంకా ఆ రోజు ఈవినింగే శ్రీశైలం వెళ్ళిపోయాము. నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం అన్నమాట. ఇది నెక్స్ట్ డే 2 o'clock అలా అవుతుంది టైం. అప్పుడు ఇంకా రిటర్న్ అయిపోయాము. వెళ్ళే దారిలోనే మళ్ళీ మనకు డ్యామ్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా క్లియర్గా దిద్దాంలే, కొంచెం రెడీ అయ్యి ఫొటోస్ కూడా దిగుదాం అనుకున్నాను నేను. ఆ రోజు అస్సలు ఓపిక లేక కొద్దిసేపే షూట్ చేసి వెళ్ళిపోయాము. కాకపోతే చూసారా, జస్ట్ 6 gates మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. ముందు రోజేమో 10 gates ఓపెన్ ఉండేది, ఇప్పుడు జస్ట్ 6 ఉన్నాయి. ముందు రోజు తీసుకోవడం చాలా మంచిదేంది అనుకున్న వీడియో నేను. ఇక్కడ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత వాటర్ ఇలా కింద పడి మళ్ళీ పైనకి లేస్తున్నాయి చూసారా. అలా కింద పడడం కోసం కింద ఒకటి ఇలా షెల్ఫ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు మనకి, అంటే గేట్స్ కింద ఇలా ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. అలా చేయకపోయి ఉంటే మనకి వాటర్ పైనుంచి కింద పడతాయి కదా, అలా డైరెక్ట్గా కింద పడి అక్కడ మట్టి అంతా పోయి ఇంకా డ్యామ్ స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఏ డ్యామ్కైనా కూడా. ఇలా వాటర్ కింద పడి పైకి లేవడాన్ని హైడ్రాలిక్ జంప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైప్తోని వాటర్ పడుతూ ఉన్నాం అనుకోండి, మట్టి మీద ఒకే దగ్గర ఒక 2 minutes వాటర్ పట్టుకొని ఉండండి, అలాగే పైప్తోని అక్కడ హోల్ పడిపోతుంది. ఒక చిన్న పైప్తోని వాటర్ పడితేనే మనకు అలా హోల్ పడితే, ఇంత ప్రెషర్తోని ఇంత వెలాసిటీతోని అంత ఫోర్స్తో వచ్చే వాటర్ కనుక డైరెక్ట్ గేట్స్ ముందే పడ్డాయనుకోండి, ఇంకంతే, డ్యామ్ ఉండదు. మీరు ఇక్కడే కాదు ఎక్కడ డ్యామ్స్ చూసినా కూడా ఇలాగే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. టెంపుల్ వ్లాగ్స్ అన్ని కూడా నేను సపరేట్గా పెట్టేశాను, అంటే ఏ టెంపుల్కి ఆ టెంపుల్ సపరేట్గా పెట్టాను నేను. అండ్ డ్యామ్కి సంబంధించిన వీడియోస్ తీసినవన్నీ ఒక వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను.
నేను డ్యామ్ దగ్గర ఎంతసేపు ఉన్నానో అంతసేపు వీడియోస్ తీశాను. అందులో ఏ బిట్ కూడా కట్ చేయకుండా అన్నీ పోస్ట్ చేసేస్తున్నాను. నచ్చిన వాళ్ళు చూసుకుంటారు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తారని చెప్పి అంతా పోస్ట్ చేస్తున్నాను మీకోసమే.
ఇక్కడ ఈ రేంజ్లో వాటర్ పడుతూ ఉంటే మేము వర్షం పడుతుందని అనుకున్నాము. మా ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా మొత్తం తడిసిపోయి వస్తున్నారు. అయ్యో ఇంకెలా వెళ్ళాలి, ఇంత వర్షం పడుతుంది అనుకున్నాము. కాకపోతే అది వర్షం కాదు, డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అలా మనకి ఎయిర్ ఫోర్స్కి వచ్చి మన మీద ఇలా చిన్న చిన్న చినుకులాగా పడుతూ ఉంది. అది చిన్న వర్షం కాదు, పెద్ద వర్షం పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ అందరు తడిచిపోయారు. వీళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళు ఎంజాయ్ చేసేది మొత్తం ఆ బ్రిడ్జ్ ఎండింగ్ పైన, ఆ ఎడ్జ్ పైన. కనీసం ఇక్కడ ఫెన్సింగ్ లేదు, ఎలాంటి సేఫ్టీ లేదు. చిన్నపిల్లలు అయితే కొంచెం స్లిప్ అయి పడిపోవచ్చు. చాలామంది సెల్ఫీస్ దిగుతూ ఉంటే కూడా నాకు భయం వేసింది. అసలు వెనకాల ఏం లేదు అడ్డు, వాళ్ళకి కొంచెం కాలు స్లిప్ అయినా డ్యామ్లో పడిపోతారు ఇంకా వాళ్ళు. అధికార నిర్లక్ష్యంగా అనిపించింది. అసలు ఇక్కడ రోడ్డుకే ఇంత సేఫ్టీగా ఫెన్సింగ్ అవన్నీ వేశారు, అక్కడ అంత వాటర్ ఉన్నాయి, అంత డ్యామ్ ఉంది, అక్కడ మాత్రం ఎలాంటి ఫెన్సింగ్ లేదు. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.